స్థానిక టిట్కో కాలనీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ మొక్కలు నాటిన అనంతరం ప్రతి ఇంటికి ఒక మొక్కను అందించి ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే ఆలోచనతో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీటీజీ గ్రూప్ వారి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ స్థానిక టిట్కో కాలనీలో ఇంటింటా మొక్కలు నాటే పర్యావరణం కాపాడాలని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వీటీజీ గ్రూప్ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఇంత మంచి ఆలోచనతో పర్యావరణాన్ని కాపాడాలని, ప్రజలకు మొక్కల వల్ల ఉపయోగాలు తెలియజేస్తూ వాటి వల్ల ఆక్సిజన్ తో మనం జీవిస్తున్నామని, ప్రతి మనిషి పుట్టినరోజు గాని పెళ్లి రోజులకు గాని శుభప్రదంగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీటీజీ సభ్యులు శివకుమార్, అనిల్, గౌస్, సుకన్య, ప్రియాంక, హేమ, శ్రీలక్ష్మి, బోనం గోపిక, నాగమణి మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడలోని టిట్కో కృష్ణా జిల్లా గుడివాడ సిటీలో టిట్కో గృహ సముదాయంలో ఉన్నామండి. ఇక్కడ ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకి మొక్కల యొక్క ప్రాధాన్యత తెలియజేయడము, అలాగే మొక్కలు పెంచడం వల్ల మన పర్యావరణం ఏ విధంగా మనకి మంచిగా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చి మొక్కలు నాటడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ముందుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా టెర్రస్ గార్డెన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదండి. ఈ కాంక్రీట్ జంగిల్లో మనం మొక్కలు ఎలా పెంచుకోవచ్చు, అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ ఎలా పండించుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగింది. అలాగే మన పర్యావరణానికి మొక్క నుంచి చెట్టు దాకా పెంచగలిగామంటే అది చాలా ఉపయోగపడుతుంది. అది గాలి పీల్చడం కానీ, ఫుడ్గా కానీ, మనకి ఆహారంగా కానీ అన్ని రకాలుగాను మొక్కే మనకు ఉపయోగపడుతుంది. ఆ మొక్కల్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. మనమందరం ఖచ్చితంగా ఒక్కొక్క మొక్కని చెట్టు అయ్యే వరకు పెంచాలనేది మా అందరి ఆశయం. మేము ఒక్కలమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను టెర్రస్ గార్డెన్ మీద మేము అవగాహన కల్పించడానికి ఇక్కడ దాకా వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నమస్తే అందరికి. ఈ రోజు అయితే మేము మొక్కలు నాటడానికి అయితే గుడివాడ అయితే వచ్చామండి. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. మీ అందరికీ అయితే విజయవాడ వీటీజీ గుడివాడ తరపున మీ అందరికైతే శుభాకాంక్షలు అయితే మేమైతే తెలుపుతున్నామండి. పెరటి తోటలను పెంపొందించడానికి, అలాగే మన చేతులతో మనం పండించుకునే ఆహారం కూడా తినడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడానికి అయితే మేమైతే ఇది చేస్తున్నాం అనమాట. ఇది మీరు చిన్న మొక్కే కదా అని అనుకుంటారు, కానీ ఇది చిన్న మొక్క కాదండి. ఇది భవిష్యత్తులో ఇది పెద్ద మొక్కే. 4 తరాలు కూడా దీని కాయలు తినే చెట్లుగా మేము చేయడమేనండి. అలాగే సేవ్ ప్లాంట్ అండి. ఎండ చూస్తున్నారు కదా, ఇది వర్షాకాలం ఎండాకాలమో కూడా అర్థం కావట్లేదు. ఈ సీజన్ లో కూడా ఇలా ఉన్నాయంటే మొక్కలు తక్కువ అవడం వల్ల ఈ ఎర్త్ అనేది కూడా అటు ఇటుగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ఒక మొక్క నాటాలని మేమైతే మా విజయవాడ టెర్రస్ గార్డెన్ నుంచి గుడివాడ నుంచి అయితే మేము కోరుకుంటున్నామండి. గుడివాడలో మా గ్రూప్ ఉంది కాబట్టి ఎవరైనా సరే మీకు మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు కింద నెంబర్ ఇస్తాము, మీరు జాయిన్ అవ్వగలరని మేమైతే మనస్ఫూర్తిగా మరొకసారి అయితే పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. వీటీజీ టెర్రస్ గార్డెన్ వారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ నుంచి గుడివాడ విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా మొక్క నాటాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ప్రతి వారికి కూడా ఒక మొక్క మళ్ళీ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఈనాటి ఈ మొక్క రేపు భావి తరాలకి పళ్ళు, పువ్వులు అన్ని అందిస్తుంది. రేపు భావి తరాలకి మరి మనందరికీ కూడా ఇబ్బంది లేకోకుండా ఆరోగ్యం అంతా బాగుంటుందని ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు విజయవాడ నుంచి శివకుమార్ గారు, అనిల్ గారు, అలాగే కిరణ్ గారు, సుకన్య గారు మొక్కలు తీసుకుని మన గుడివాడ పట్టణం టిట్కో కాలనీలో నాటడానికి వచ్చారండి. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా మరి మన చుట్టుపక్కల ఆరోగ్యాలు కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు తెచ్చి ఈ రోజు నాటడం జరిగింది. నాటంగానే ఇది కాదండి, వీళ్ళు నాట వెళ్ళిపోయినా మనందరం కలిసి నీళ్లు పోసి ఆ మొక్కను పెంచి పెద్ద చేసి దాని ఫలం మనం తినాలి, మన తర్వాత తరాల వాళ్ళు కూడా తినాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనిషికి ఒక్క మొక్క నాటినా మన పర్యావరణం, చుట్టుపక్కల పర్యావరణాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇంత మంచి మొక్కలు నాటే కార్యక్రమం మాకు ఇచ్చినందుకు మరి మన వీటీజీ
విజయవాడ వీటీజీ గుడివాడ గ్రూప్ లో నేను కూడా జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మేము కూడా ఎన్నో మిద్దె మీదే మన డాబా మీదే ఎన్నో మొక్కలు ఉన్న చిన్న ప్లేస్ లో కూడా ఎన్ని మొక్కలు పెంచుకోవాలనేది మన పెద్దవాళ్ళు మనకి చెప్తున్నారు గ్రూప్ లో. మీరు కూడా ఆసక్తి ఉంటే గనక వీటీజీ గుడివాడ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చండి. అక్కడ వచ్చే నెంబర్లకి ఈ అవకాశం మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మన అడ్మిన్స్ కి గుడివాడ వీటీజీ విజయవాడ వీటీజీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మన రాష్ట్ర ప్రజలకు కానీ మన దేశ ప్రజలందరికీ. ఏదేమైనా సరే వీటీజీ మరి విజయవాడ టెర్రస్ గార్డెన్ వారు ఈరోజు మరి మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ టిట్కో కాలనీలో ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ టీంకి మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, అశోకుడు 20 పూల చెట్లు నాటించురు అంటమే తప్పితే ఏ ఒక్కరికి సమాజానికి దేశానికి ఏదో ఉపయోగపడాలని ఆకాంక్ష ఎవరికి లేదు. ఎంత మట్టికి బిజీ లైఫ్ లో ఉన్నాం. కానీ ఏదేమైనా సరే ఇంత మంచి ఆలోచన వీటీజీ వారికి మరి రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మిద్దె మీద పెరటి తోట వేయడం అంటే ఇప్పుడు దాకా ఎవరికి అవగాహన తెలియదు. ఎంత మట్టికి మేము డాబాలు కట్టుకుంటున్నాం, కానీ ఈ కాంక్రీట్ వల్ల సరైన మొక్క కూడా పెరుగుదల లేకుండా పోతుంది. కానీ వీళ్ళ ఆలోచన వీళ్ళ ఆశయం ఒకటే, ఎన్ని మిద్దెలు కట్టినా సరే ఎంత సిమెంట్ కాంక్రీట్ ఉన్నా సరే మొక్కను బ్రతికించాల ఆకాంక్షతోనే మరి ఆ మిద్దెల మీద కూడా మరి అనేక అపార్ట్మెంట్ల మీద కూడా ఈ చిన్న మొక్కను పాతి 3 నెలల్లో ఈ జామ చెట్టు అంటే 3 నెలల్లో మరి కాపు కాసి అందరికి ఫలాలిస్తుందంటే నేనే చాలా నమ్మకలేకపోయిన పరిస్థితి. సో దయచేసి ఏదో మీరు కింద పెంచాలని ఆలోచన కాకుండా మీ మిద్దెల మీద కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే మరి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే మన చిన్నపిల్లలకు కూడా మంచి ఫలాలు వస్తాయని నా ఆలోచన. ఏదైనా ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఎందుకంటే